వైజాగ్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్రంగా మారింది. కూటమి అభ్యర్థి ఇంకా ఫైనల్ కాకపోవడంతో పొలిటికల్ సర్కిల్లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆల్రెడీ వైసీపీ క్యాంపు పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. అధికార పక్షం మాత్రం ఇంకా ఎటూ చెప్పడం లేదు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరకు ఎవరి పేరు సీఎం చంద్రబాబు ఖరారు చేయలేదు. నిన్న స్పష్టత ఇస్తారనుకున్నా అది వాయిదా పడింది. అసలు పోటీ చేస్తారా లేదా అన్న దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ స్థానిక సంస్థల పోరులో వైసీపీకి బలముంది. కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరినా ఇంకా ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది. దీంతో పోటీపై కూటమి పునరాలోచనలో పడిందని సమాచారం. నిన్న చంద్రబాబుతో జరిగిన సమావేశంలో నేతలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బరిలోకి దిగితే కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులను తమ వైపుకు తిప్పుకుని గెలుస్తామని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం పోటీ చెయ్యకపోతేనే మంచిదని సూచించినట్లు వార్తలొచ్చాయి. దీంతో 3 పార్టీల నాయకులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు. స్థానిక నేతలతో చర్చించి వారు 1-2 రోజుల్లో తమ నివేదికను అధినేతకు ఇవ్వనున్నారు. ఆ తరువాతే పోటీపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. విశాఖ జిల్లాపై పట్టున్న బొత్సాను రేసులో దించింది వైసీపీ. ప్రచారంలో స్పీడ్ పెంచిన బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా మీటింగ్లు, ఆత్మీయ సమావేశాలతో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. ఆయన ఎల్లుండి నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. ఈ క్రమంలో జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వాళ్లంతా ఒకే మాట మీద ఉంటామని చెప్పారని బొత్స అంటున్నారు. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తమకు అధిక బలముందన్న కారణంతో వైసీపీ అలర్ట్ అయింది. అరకు, పాడేరు జడ్పీటీసీ, ఎంపీటీసీలను బెంగళూరుకు తరలించారు. క్యాంపు బాధితులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. కొందరు ఈ క్యాంపులో లేరు. వారిలో ఎవరు టీడీపీలో చేరతారో తెలియదు. 30న ఎలక్షన్ ఉంటుంది. ఆలోగా ఎంతమంది జంపింగ్ జపాంగులు ఉంటారో చూడాలి.